పొజిషన్స్ లో ఉన్నామంటే the only reason is our teachers, our lectures. So I am proudly announcing our teachers onto the dais. First, వెంకటరమణ సార్. ప్రకృతిని ప్రేమించిన వారు జీవన సౌందర్యాన్ని కోల్పోతారు, సమాజాన్ని సేవించని వారు మానవత్వాన్ని కోల్పోతారు. ఈ రెండు పాఠాలను మాలో నింపిన గురువు వెంకటరమణ సార్. The best way to predict the future is to create it. ఆ భవిష్యత్తులో సృష్టించే స్ఫూర్తినిచ్చిన వెంకటరమణ సార్ని ఘనంగా ఆహ్వానిద్దాం. వేదిక మీద ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా పాదాభివందనాలు. ఈ గెట్ టుగెదర్ కి చాలా దూరం నుంచి చాలా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అందరికీ కూడా హాయ్ 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 హాయ్. ఈ రోజు మనం ఎట్లా ఉండాలంటే నెక్స్ట్ 25 years 30 years 40 years మనం బ్రతుకున్నంత కాలం కూడా ఈ రోజు మనం ఎంజాయ్ చేసినటువంటి ఎంజాయ్ ని మళ్ళీ మనం చనిపోయినంత వరకు గుర్తుండాలి. ఆ రేంజ్ లో ఎంజాయ్ చేయాలి. ఈ రోజు మనం నలుగురికి ఉపాధి కలిగించే స్థాయిలో ఉండి సమాజంలో కాస్త పేరు తెచ్చుకునేటువంటి మన అందరినీ చూస్తే టీచర్లు గర్వపడాలి. ఈ మాటల్లో అవన్నీ తెలియజేయాలి. ఖచ్చితంగా ఆ టీచర్లు అవన్నీ విని వాళ్ళు కూడా నేను ఇలాంటి స్టూడెంట్స్ నేను చదువు చెప్పారా అని చెప్పేసి ఆనందించాలి. ప్రతి ఒక్కరూ వేదిక పైకి వచ్చి ఖచ్చితంగా మీ మాటలను తెలియజేయాలి, మీ ఆనందాలను వ్యక్తపరచాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ వచ్చిన నా సోదరులందరికీ స్వామి కూడా మీకు కూడా అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు అంతులేనంత ఆనందం ఈ రోజు అందరికి కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కంటారెట్లాగో మన శివకి ఏం జరిగిందో తెలియదు. అటువంటి తొందరపాటు నిర్ణయాలు ఎవరో తీసుకోవద్దు. మీకేదైనా కష్టం వస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కోసం మేము చాలా కృషి చేసాం. అందరు కావడానికి చాలా కష్టపడి పనిచేశారు. ఈ ప్రోగ్రామ్ చేయడం కోసం 5 సంవత్సరాలుగా అనుకున్నాం, కానీ ఈ రోజు మాకు కుదిరింది. అలాగే మీరు పిలిచిన ప్రతి టీచర్ కూడా ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఇక్కడికి అన్నారు. కానీ ఆ మాట అబద్ధమైంది. విద్యార్థులు అందరూ కూడా మీరున్నారని మేము డిసిప్లైన్ లో ఉన్నాం. అలాగే నాకు ఈ యొక్క ఆహ్వానాన్ని అందరూ కూడా సహకరించిన మన తోటి మిత్రులందరికీ కూడా జయరాం కానీ, కన్నా కానీ, నానాజీ కానీ, ప్రసాద్ కానీ, మన ఈ సంగీత ఎవరంటే మన కమలా చిత్రులు అబ్బాయి మంచి
పెట్టాను, గ్రూప్ లో యాడ్ చేశాను అన్నాడు. ఏం గ్రూప్ రా అన్నాను, మన బ్యాచ్ అందరూ పెట్టాను. ఈ ప్రోగ్రామ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఇంకా దానికి బాగా నీకు ఎందుకు మనం ఉన్నాం కదా. సార్ ఓల్డ్ డైలాగ్ ఒకటి మిస్ అయింది సార్. సార్ డైలాగ్ మిస్ అయిందండి, ఒక డైలాగ్ మిస్ మనందరికీ మార్గదర్శకులు శ్రీ మురుపూరు హై స్కూల్ హెచ్ఎంగా పనిచేసి పదవి చేసిన తర్వాత ఈ మధ్యనే అకాల మరణం చెందిన మన వై నారాయణమూర్తి గారికి శ్రద్ధాంజలి తగ్గిస్తూ వారు ఎక్కడున్న వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంతటి చక్కని వాతావరణంలో చక్కని గాలి పీలుస్తున్నామంటే దాని కారకులు మన జీవశాస్త్ర అధ్యాపకులు ఎక్స్ ప్రధానాచార్యులు శ్రీ వెంకటరమణ సార్ గారికి, అలాగే గౌరవంలో పెద్దలు బోర్డు బీరులోనే ఉండడానికి కారణాలు గణిత శాస్త్ర అధ్యాపకులు భాషకులు మైకిచ్చే సారే మైకిచ్చే శ్రమజీవి అది అది ఇంకా బోర్డు వాగారు చాలా ఉన్నారు సార్. బిరుదులు చాలు అండి, బిరుదులు చాలు, బిరుదులు చాలు. ప్రస్తుత భూమిని డైట్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నటువంటి మన సుధాకర్ సారు అండ్ పాల్గొన్న వరకు డైట్ కళాశాలలో పనిచేస్తారని ఈ డైట్ మాత్రం పాటించట్లేదు. ఈ డైట్ మాత్రం లేదు, అది మాత్రం పుష్టిగా ఉంటుంది. అలాగే మన ఇక్కడ పునాది చేసేటువంటి ఈ మొక్కలకి మన అమోఘనాశాలు ఆయన మరణం ఎవరో కూడా ఆయన రాజమండ్రి కాదు కదా, అందరికీ వెళ్ళిపోయినా ఆయన మరణం ఆయన రాసుకుంటేవా. కాబట్టి మన అమోఘనాశాలకి అలాగే మా స్టూడెంట్ తర్వాత ఇక్కడ పాఠశాల పనిచేసే శ్రీనివాస సార్కి అలాగే हमारा भाषा राष्ट्र भाषा हिंदी तो नारायण जी वाరికి ప్రసన్న మేడం గారికి ప్రమోషన్ మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు మీ పిల్లలకి మంచి అభివృద్ధి రావాలని అందరూ కూడా నాకన్నా చిన్నవాళ్ళు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తాను. మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఆ భగవంతుడు ఎప్పుడు కూడా తర్వాత పూర్ణంగా ఉండాలని కోరుకుంటూ నేను 2001లో అక్కడికి వచ్చాను. అప్పుడు నేను ఇంటర్ బ్యాచ్ అయ్యింటాను. అక్కడి నుండి నేను వరకు ఇక్కడే ఉన్నాను. అంటే చివరిలో ఉపయోగం నుంచి గంగవరం వెళ్ళడానికి కానీ నలుగురు హై స్కూల్ గురించి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉండేటటువంటి పిల్లల తర్వాత ఒక మంచి అలవాటు ఏంటంటే ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత మీరు ఆ గుర్తుగా మా అందరినీ పిలిచి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందం. అందరూ మీ పేరెంట్స్ అయిపోయారు. ఎందుకంటే ఒకే ఒక విషయం చెప్తాను అందరికీ. మొన్నే నేను క్యాటరాక్ట్ ఆపరేషన్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ మా ఏజ్ కంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు మాత్రమే ఎక్కువ మంది అన్నారు ఐ టెస్టింగ్కి వచ్చిన వాళ్ళు. కారణం ఏంటంటే అక్కడ ఒక డాక్టర్స్ని అడిగితే ఏమీ లేదండి, ఇది కేవలం మొబైల్ తాలూకా ఎఫెక్ట్ అవుతుంది, అందులో ఉండేటటువంటి ఆ రేస్ అన్నీ కూడా ఈ చిన్నతనంలోనే ఈ పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పారు. అందువల్ల మీరందరూ కూడా నాకు ఎక్కువ మాట్లాడే అవకాశం అంటే అలవాట్లేదు. నేను ఇక్కడికి వచ్చాక ఈ మాత్రమే నిలబడి మాట్లాడుతున్నాను. క్లాస్ రూమ్ ఏం తెలియదు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకే ఒక విషయం మీకు చెప్తాను. ప్రతి నారాయణమూర్తి గారు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒక మాట చెప్తారు. నాకు రికార్డ్ వర్క్స్ కూడా తెలియదు.
క్లాస్ వెళ్ళడం రావడం. ఆయన మాట ఏం చెప్తారంటే, నాచారు మీరు రేపు పొద్దున్న మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా నిర్మాచారు అవకాశాలు లేవు కాబట్టి ఇప్పుడు మీరు నేర్చుకోండి, బక్కంతా నేర్చుకుంటే మీరు ఎవరి దగ్గర ఇబ్బంది కూడా ఉండదు, ఎవరి చెప్పారు అని. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి గ్రీనరీ అంతా కూడా ఆయన తాలూకు చదువు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నిర్మాచారులకు తోడుగా మిగతా టీచర్స్ అందరూ ఉండేవాళ్ళు, కానీ సుధాకర్ నాయకర్ మాత్రం చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండేది ఈ గ్రీనరీలో. మనకి మీరు ఒకసారి ఫేస్బుక్ లో కానీ సుధాకర్ నాయకర్ని ఫాలో అయితే ఆయన ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటారండి. ఆయన దగ్గర కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. నిజంగా చెప్తున్నాను, ఎందుకు ఉండదు అంటే ఆయన నిరంతరం మొక్కల్లోనే ఉంటారు. పిల్లలందరినీ కూడా ఆ వైపు మోటివేట్ సైన్స్ పాఠం చెప్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, సుధాకర్ నాయకర్ని నేను ఫేస్బుక్ లో అలా ఫాలో అవుతుంటాను ఇప్పుడు కూడా. నిజంగా చెప్తున్నాను, అది మీరు కూడా ఫాలో అవ్వండి దయచేసి. మీరు కూడా ఫాలో అవ్వండి. ఆయన తాలూకు స్పీచ్ కానీ ఆయన పాడి మేము డైలీ ఫాలో అవుతాం. దీని డైట్ లో ఉండేటటువంటి ఆ మొక్కల సంరక్షణ విషయంలో కానీ ఆయన ఎప్రిషియేట్ చేయవలసిందే ఎవరైనా సరే. ఎప్పుడైతే మనకి ఆశయం ఇచ్చేటటువంటి మొక్కలు మనం బాగా చూడగలుగుతాము, కనీసం మనం ఇంట్లో ఒకరైనా మొక్కలు పెంచుకుంటాం కదా, అలా కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. అవి కూడా మీరు అవకాశం ఉన్నంత వరకు ఇండోర్ ప్లాంట్స్ పెంచండి, మనకు మంచిది. అందువలన ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 2023 10వ తరగతి విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆత్మీయ పర్యటనకి ఇక్కడ వచ్చేసినటువంటి మన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరావు గారికి, అదేవిధంగా డైట్ ప్రిన్సిపల్ శ్రీ సుధాకర్ గారికి, అదేవిధంగా రామసార్ గారికి, రామమూర్తి గారికి, ప్రమోద్ గారికి, పటేల్ గారికి, సోమనాయుడు గారికి, రాజు గారికి, పార్వతి మేడం గారికి, ప్రసన్న గారికి, మరియు లక్ష్మణ్ గారికి అందరికీ కూడా పేరు పేరున మీ యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి మీరందరూ కూడా ఇప్పుడు తల్లిదండ్రులే కానీ విద్యార్థులుగా ఒకసారి అనుకుంటే మీ అందరికీ కూడా మా యొక్క ఆశీస్సులు. నేను ఈ పాఠశాలలో కేవలం ప్రీ అకాడమిక్ ఇయర్స్ మాత్రమే వర్క్ చేశాను. ఆ ప్రీ అకాడమిక్ ఇయర్స్ కూడా ఫుల్గా లేవు. ఒక గొప్ప ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి నాకు. నా యొక్క జీవితానికి ఈ యొక్క నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనేటువంటిది సార్ ఎప్పుడు వచ్చావో బుల్లెట్ దిగిందే లేదా, మంచి ఒక ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బందితో ఒక మంచి స్నేహ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కూడా ఉండడం. అదేవిధంగా మీకు తెలుసు అందరికీ కూడా ఆ సమయంలో 2009 సంవత్సరం వరకు కూడా ఈ పాఠశాలలో కేవలం 7 మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులు. మిగిలిన ఉపాధ్యాయులంతా కూడా కమిటీ ద్వారా నియామకమైనటువంటి ఉపాధ్యాయులు మాత్రమే. అప్పుడు మేమందరం కూడా సుధాకర్ గారిని, వెంకటరావు గారిని విడిచిపెడితే మిగిలిన ఈ స్టేజ్ పై ఉన్నటువంటి వాళ్ళు మేమందరం కూడా కమిటీ ద్వారా నియమితమైనటువంటి ఉపాధ్యాయులు. మరలా ఈ పాఠశాలలో నాకు పనిచేయడం వల్ల 2002 డిఎస్సిలో నేను బిఎస్సి రాసి ఉద్యోగంలో ఆ సమయంలో ఉపాధ్యాయునిగా చేరడం నాకు చాలా గర్వకారణం. దానికి సహాయ సహకారాలు అందించినటువంటి అప్పటి ప్రధానోపాధ్యాయులు స్వర్గీయ నారాయణమూర్తి గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్తో పరీక్షలో పాస్ అవ్వడం, ఉద్యోగం రావడం, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి పనులు అంటే ఆ పనిచేసినటువంటి ఆ యొక్క 2 సంవత్సరాల కాలంలోనే ఆఫీస్కి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఆయన నాకు నేర్పించారు టోటల్గా. అదేవిధంగా సుధాకర్ సార్ వెనకతో నేను ఆయన ఏదైతే మొక్కలు ఎక్కడ నాటమంటే, ఎక్కడ ఏ మొక్కలు వేయమంటే అలాగే ఆయన వెనకతో ఉంటూ ఆయన చేసినటువంటి కార్యక్రమాల్ని నేను కూడా నా వారసత్వంగా నేను వాటిని స్వీకరిస్తూ ఈ పాఠశాలలో 2 సంవత్సరాలు ఒక కమిటీ టీచర్గా పనిచేసి మరలా ఒక రెగ్యులర్ టీచర్గా 2017 సంవత్సరం నుంచి
మొన్న జూన్ వరకు కూడా ఇదే పాఠశాలలో 8 సంవత్సరాల కాలం పాటు పనిచేయడం జరిగింది. అదే వారసత్వాన్ని నేను తీసుకున్నాను. అప్పుడు నాటినటువంటి మొక్కలతో పాటుగా ఇంకా అదనంగా చాలా రకాలైనటువంటి మొక్కల్ని ఆ ఫ్రంట్ మీరు చూసినటువంటి ఆ యొక్క బొప్పాయి తోట కానీ, ఇంకా బ్యాక్ అరటి తోట ఉంటుంది, ఇంకా చాలా వరకు మా సాయశక్తుల ఈ పాఠశాలను ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాం. మరి మమ్మల్ని మించినటువంటి మీరు కూడా చాలా మంది ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. గురువుని మించినటువంటి శిష్యులు చాలా మంది. ఒకసారి ఎవరైనా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. టీచర్స్ కానీ ముందు ఫస్ట్ గా గవర్నమెంట్ రంగంలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో మిగతా వాళ్ళంతా కూడా చాలా మంది చేస్తుంటారు. మరి ఒక చక్కటి అవకాశం, ఆ మధుర స్మృతులన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకోవడానికి మీరందరూ ఒక చక్కటి అవకాశాన్ని కల్పించారు. మళ్ళా మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. మరి ఇంతమంది స్టాఫ్ అంతా కూడా గ్లాన్స్ ఒక దగ్గర చూడటం చాలా ఆనందంగా ఉంది. మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక విధమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొకసారి మన ప్రధానోపాధ్యాయుల వారికి స్వర్గీయ శ్రీ నారాయణమూర్తి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకున్నాను. నా అభినందనలు. నా డయస్ ముందున్న పిల్లలందరికీ, నా పిల్లలు మీరందరూ, మీ అందరికీ నా ప్రేమ. ఇలా ఎందుకన్నా తెలుసా మీకు? మేము మొదటిసారిగా స్కూల్లో మాస్టర్ జాయిన్ అవ్వడానికి వచ్చారు. ఒకరోజు వచ్చేసరికి అదే సీట్లో, హెడ్ మాస్టర్ సీట్లో పెద్ద పెద్ద బుర్ర మీసాలతో ఒక వైఎస్ నారాయణమూర్తి గారి మాస్టర్ని చూసేసరికి నాకు చెమటలు పెట్టాయి. ఇంటికి వెళ్ళి ఏమండి ఆ మాస్టర్ గారు మనం పని చేయగలమా, హెడ్ మాస్టర్ గారు పని చేయగలమా అని అడిగితే, అదే మాస్టారు మాకు ఎలా అయిపోయారంటే నన్ను మొదటిసారిగా ఈ స్కూల్ ప్రాంగణంలో టీచర్ గా పరిచయం చేసింది ఆ మహానుభావులే. ఆయన ఎక్కడున్నా మనందరి ప్రేమాభిమానాల్లో ఎప్పుడు మనతోనే ఉంటారు ఆయన. అలాగే టీచర్ గా పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు మేము మీ ప్రేమాభిమానాలు, మీ పాత బ్యాచ్లు అందరూ మాకు చాలా బాగా సన్మానాలు చేస్తారు ఎప్పుడు. కానీ అందరితో నాకు ఉన్న అనుబంధం వేరే, ముఖ్యంగా మీ బ్యాచ్ తో ఉన్న అనుబంధం నాకు ఎందుకంటారా? నా 5 సంవత్సరాల అనుబంధం మీతో. ఎందుకు అంటే 6th క్లాస్ మీ క్లాస్ టీచర్ని, 7th క్లాస్ క్లాస్ టీచర్ని, 8th క్లాస్ ఏ సెక్షన్ క్లాస్ టీచర్ని. మీ అందరి అభిమానం నాకు, మీరు మీ ఎంతవరకు గుర్తుండొచ్చు గుర్తుపోవచ్చు నాకు తెలియదు, కానీ మీ ప్రేమ నాకు ఇప్పటికీ ఎంత గుర్తుందో అన్న చిన్న ఎగ్జాంపుల్. అది నా అతిశయక్తి కాదు, మీకు చెప్తున్న అతిశయక్తి కాదు, నా ప్రేమ అది. నాకు ఎవ్రీ ఇయర్ పుట్టినరోజు మీ తల్లిదండ్రుల ఇంట్లో, అత్తవారింట్లో, ఫ్రెండ్స్ దగ్గర చేసుకున్నానా లేదా తర్వాత, కానీ మీతో నాకు పరిచయం అయిన తర్వాత ప్రతి సంవత్సరం పుట్టినరోజు అందరూ ఈర్చపడే, మిగతా అందరూ ఈర్చపడేటట్టుగా నా పుట్టినరోజు చాలా బాగా చేసేవారు. అది నేను జన్మలో మర్చిపోలేండి. నేను ఒక సంవత్సరం ఏ సెక్షన్, 8th క్లాస్ ఏ సెక్షన్ ఇంటి దగ్గర ఉండిపోయిన బర్త్డే రోజు రాలేకపోతే నా పిల్లలు నా ఇంటికి వచ్చి నాకు ఇచ్చిన ఈ పుట్టింటి గిఫ్ట్ ఉందే, ఇది నా చివరి వరకు నాతో ఉంటుంది. ఇందులో పాల్గొన్న వాళ్ళు నాకు చాలా మంది గుర్తున్నారు. అందరి పేర్లు చెప్తే మీకు బాధ ఉండొచ్చు, కానీ నాకు సార్ నానాజీ, ప్రసాద్, శివ నేను చాలా మిస్ అయ్యాను. తెలిసిన దగ్గర నుంచి ఒక తల్లి కూడా అంత బాధపడదేమో, నాకు అంత బాధ అనిపిస్తుంది తనని దూరం చేసుకుని. ఈరోజు ఇంత మంచి సదవకాశాన్ని, ఇన్ని మెమరీస్ ని మీ అందరి ముందు షేర్ చేసుకోవడానికి, ముఖ్యంగా ఇంతమంది కృషి చేసిన మీ మిత్రులందరికీ కూడా నా తరఫున స్పెషల్ గా ధన్యవాదాలు. ఇంకోటి, ఈ గ్యాదరింగ్ అనేది ఎక్కడితో మీరు ఆగిపోకండి. ఇది మనము ఇందులో ప్రయోజకులు అయిన వాళ్ళు ఉంటారు, మ్యారేజ్ అయిపోయి అమ్మాయిలు ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత స్ట్రగుల్స్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎప్పటికప్పుడు వాళ్ళ కష్టాలు మీరు కనుక్కుంటుండండి. వాళ్ళకి మీరు ఎంతవరకు హెల్ప్ చేయగలం అనుకుంటే మీలో మీరు యూనియన్ గా అయ్యి యూనిటీగా వాళ్ళకి హెల్ప్ చేయండి. అలాగే మీ పిల్లలు, మీ అందరూ కూడా మీ భావి భవిష్యత్తులో మీరు అందరూ మంచిగా స్థిరపడాలి. మీ పిల్లలు కూడా మంచిగా స్థిరపరచాలని ఎక్కడున్నా నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ రోజు మీ అందరిలో నాకు ఏ వైబ్రేషన్ ఉందో నాకు తెలియదు, కానీ ప్రాంగణంలో మీ మొహాలు చూసిన తర్వాత నాకు ఒక టైప్ ఆఫ్ 1 hour పట్టింది నాలోకి నాకు నీళ్లు రావటానికి. సో మీ అందరి ప్రేమాభిమానాల్లో నేను ఎప్పుడూ
ఇలాగే హ్యాపీగా ఉంటాను, ఎక్కడున్నా గుర్తు చేసుకుంటాను. మాకు మీరంతా దేవుడిచ్చిన పిల్లలు. సో ఐఎమ్ హ్యాపీ నా. ఇది నాకు పుట్టినరోజు పెట్టిన సారీ. స్వీట్స్ అంటే దాయలేను కదా, నేను 100,000 పేర్లు పంచుతాను, కానీ నాకు ఇది అపురూపమైన గిఫ్ట్. ఇది ఎన్నేళ్ళైంది 21 సంవత్సరాలు ఇది నా చేతిలోకి వచ్చి. ఓపెన్ చేయరా ఈ చీర నాకు చాలా అపురూపం. నేను చూపించాను, నా పిల్లలకు కూడా చెప్పాను, మీరు నమ్మితే నమ్మండి, నా చివరి వరకు నాతో తోడుంటుంది. అది నా ప్రేమ, నా మనసు. ఇప్పుడు నా ఫీలింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. బాటమ్ మై హార్ట్, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆ చిన్న మనుషుల్లో అమ్మకు చీర పెట్టాలని ఆలోచన వచ్చింది చూడండి, దానికి నేను ఎప్పటికీ ఓకేనా, తీసుకోండి. ధన్యవాదాలు. అలాగే విద్యార్థులు అందరూ పేరెంట్స్ అయ్యారు కాబట్టి మీరందరికీ కూడా నా ఆశిస్తుంది. మీరు ఇలా ఎల్లకాలం ఆయుర ఆరోగ్యాలతోటి మీ కుటుంబాలతో ఉండాలని మనసు వాచ ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ 2002-03 బ్యాచ్ చాలా మందికి చాలా పేరెంట్స్కి బ్యాచ్ కాబట్టి మీరందరూ ఇంకా మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా గణిత ఉపాధ్యాయులు సుధాకర్ గారికి, అలాగే వెంకటరామ మాస్టర్ గారికి, మిగతా సహోద్యోగులందరికీ నా ముఖ్యంగా నాకు కలిసినందుకు చాలా మధుర జ్ఞాపకంగా ఉంటుంది. నాకు 23 ఏళ్ల క్రితం మీకు లెక్కలు చెప్పినప్పుడు వచ్చిన ఫీల్ మళ్ళీ తిరిగి రిపీట్ అయిందా అనిపించింది. నిజంగా ఇది ఒక కళ నిజం అనిపించింది. మా విద్యార్థులు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, అది చాలా సంతోషకరం, ఆనందదాయకంగా ఉంది. ఇది చిరకాలం ఇలాగ నాకు నిలిచిపోవాలని, అలాగే మా ప్రధాన ఉపాధ్యాయులు వై నారాయణమూర్తి గారు సహకారంతో మేము నడిపించిన విద్యార్థులు మంచి భవిష్యత్తు పూర్తిగా ఉన్నత శిఖరాలు అధించాలని ఈ సభ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ విద్యార్థులందరికీ గెలగలను వేదికలు ఇచ్చిన పెద్దలు వెంకటరామ మాస్టర్కి, సుధాకర్ గారికి, రామమూర్తి, రాము గారికి, పటేల్, సోమనాయుడు, రాజుత, నారాయణ గారు, ప్రకాష్ గారు, పాలసీ మేడం, వరలక్ష్మి అండ్ ప్రసన్న టీచర్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ప్రజలకు నేను 35 సంవత్సరాలు పరిగెత్తల ప్రాంతంలో ఉన్నాను. లేటెస్ట్ గా ఒక 8 నెలల క్రితం రాజమండ్రి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మీ బ్యాచ్ నేను ఉద్యోగం బోధించిన బ్యాచ్ అన్నింటిలో కూడా మీ బ్యాచ్ మంచి బ్యాచ్, అందుకు రావాల్సి వచ్చింది. మీ అందరినీ కూడా చూడాలని ఉద్దేశంతో వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇంత గ్రాండ్ గా చెప్పవలసి చాలా ఉన్నాయి, కానీ తక్కువగా మాట్లాడతారు అంటున్నారు వాళ్ళు. కనీసం భోజనం టైం మీరు ఆలోచించవద్దు, సుమారు 4 అవ్వచ్చు. పర్లేదు సార్, అలా చేయలేదండి. వాస్తు శాస్త్రులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. కరెక్టే సార్, కరెక్టే. అవునండి. సంతోషపడాలని, మీ అందరూ ఆరోగ్యం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పెద్దలు సైన్స్ మాస్టర్ గారికి, అలాగే ఇక్కడ హెచ్ఎం గా రిటైర్ అయ్యారు సారు, అలాగే మ్యాథ్స్ అధ్యాపకులైన సుధాకర్ సార్ గారికి, నారాయణ సార్ గారికి, ఆడపడుచులు ముగ్గురికి, మరియు మిగతా మా కొలీగ్స్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాం. ఈ బ్యాచ్ మాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే నేను 98లో స్కూల్కి ఇక్కడ వచ్చాను. 98 డిఎస్సిలో ఉద్యోగం రాకపోయేసరికి
మహానుభావులు హెచ్ఎం సార్ నారాయణమూర్తి గారు ప్రత్యేకించి నన్ను తీసుకున్నారు. అప్పుడు రాంప్రసాద్ మేడం సార్ ఇక్కడ ఉద్యోగం చేశారు. అతను ఉద్యోగాలు వచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతే ప్రత్యేకించి నన్ను మా మామయ్య గారు పిలిచి నేను ఎక్కడో పార్వతీపురం డిగ్రీ కాలేజీలో చేస్తున్నామని తీసుకొచ్చి ఇక్కడ ఈ స్కూల్లో అడుగుపెట్టాను. సార్ దయ వల్ల నేను ఈ పెదగడ్డాడ వచ్చి సార్ ఆశీస్సుల వల్ల ఈరోజు కొంచెం ఉన్నత శిఖరాల్లో ఉన్నాం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఫీల్డ్లో కంటిన్యూస్గా 25 సంవత్సరాలు దాటి ఈ టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉన్నాం. టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటే ఈ స్కూల్ మహిమ ఏంటి తెలుసమ్మా, ఎవరైనా ఉద్యోగం లేకుండా ట్రైనింగ్ అయ్యి ఉద్యోగానికి ఇక్కడ పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏదో గవర్నమెంట్ సెక్టర్లో వెళ్ళిపోతారు. కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే. అలాగే మన నారాయణ సార్ గారు కూడా ఈ స్కూల్లో చేశారు. స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యారు. హిందీ టీచర్గా మన స్కూల్లోనే మొన్నటి వరకు పనిచేసి ఇప్పుడు నాంబెల్లి మండలం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు రీసెంట్గా. అలాగే మన సోమనాయుడు సార్ గారు ఇక్కడే ఉద్యోగం చేశారు, ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయారు. నేను ఒక 2 years బ్యాక్ నాకు కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే మనకి ఫలితం అనేది ఊరకనే రాదు. మనము పిల్లలతో మమేకమయ్యి పిల్లలకి మంచి ఉద్దేశంతో వాళ్ళకి మంచి నడవడికతో ఏదైనా కార్యక్రమాన్ని మనం ప్రారంభించామనుకోండి, పిల్లల సక్సెస్ గురువులకి ఎప్పుడు అభివృద్ధిని చేకూరుస్తుంది. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో స్కూల్కి పంపిస్తారు. వాళ్ళని మనం ఏం చేయాలి, సరైన మార్గంలో తీర్చిదిద్ది శుభ్రంగా మనము వాళ్ళకి మంచి మార్గదర్శనం అయ్యేటట్టుగా మనము ఒక బాట వేయాలి, రాచిబాట ఇవ్వాలి. వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్తారు. ఈ బ్యాచ్లో స్పెషల్ ఏంటి చెప్పమంటారంటే 180 మంది పిల్లల్లో ఏ సెక్షన్ కూడా ఇండిసిప్లిన్ అనేది ఉండేది కాదు. ఉండేది కాదు. పాఠం చెప్పేటప్పుడు ఎలాంటి పిల్లడైనా సరే చక్కగా వినేవాడు. బయట అట్మాస్ఫియర్ అల్లరి చేయడం, అది అల్లరి అనేది పిల్లల లక్షణం, అది సహజ లక్షణం. ఈ బ్యాచ్లో అందుకే చూడండి, డిసిప్లైన్ గా ఉండడం వల్ల ఎక్కువ మంది పిల్లలు, ఈ బ్యాచ్ పిల్లలు గవర్నమెంట్ సెక్టార్ లో సెలెక్ట్ అయ్యారు, మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అబ్జర్వ్ చేయండి, నేను చాలా బ్యాచీలకు వస్తుంటాను, పిలుస్తుంటారు. మీ బ్యాచీలో ఉన్నంత మంది ఎంప్లాయీస్ ఏ బ్యాచీలో కూడా లేరు. ఎందుకు చెప్పమంటారా, ఆ రోజు మీరు క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ని ఉపయోగించుకున్నారు. క్లాస్ రూమ్ లో ఎలా ఉండాలి, టీచర్ చెప్పింది ఏం నేర్చుకోవాలి, అది మీకు ఈ రోజు చదువు అనేది ఒక లెవెల్ అనేది వచ్చింది. లెవెల్ 1, లెవెల్ 2లో మీరు రీచ్ అయిపోయారు, లెవెల్ 3కి వెళ్ళిపోయారు. కాబట్టి సక్సెస్ అనేది మీకు కనిపించింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో డబ్బులు ఎలా సంపాదించుకోవాలో చక్కగా మంచి అట్మాస్ఫియర్, మీ పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్కి అప్పుడున్న జనరేషన్కి ఎంటైర్లీ డిఫరెంట్, మారిపోయింది. ఇప్పుడు పిల్లలు చెప్తే వినే పిల్లలు కాదు, పుడితే వినే పిల్లలు కాదు. కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేయాలి, మోటివేషన్ క్లాసులు ఇవ్వాలి. మొబైల్కి ఎడిట్ అయిపోతున్నారు. మీ తల్లిదండ్రులు ఏం చేయాలంటే మొబైల్ని కానీ సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలి. మారల్ వాల్యూస్ చెప్పాలి, తల్లిదండ్రుల మీద గౌరవం చెప్పాలి, అన్నదమ్ముల మీద, ఇరుగు పొరుగు వాళ్ళ మీద, నైబర్స్, చుట్టాలు, బంధువులు అన్నీ మర్చిపోయారు ఇప్పుడు కాలం. ఎంతసేపు మొబైల్, అమ్మ మొబైల్, తమ్ముడ మొబైల్, చెల్లె మొబైల్ పట్టుకొని ఇలా చూసుకునే ఉంటున్నారు. మరి కష్టకాలు ఏం మాట్లాడుకుంటారు? ఒకప్పుడు ఏమున్నారు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు పిల్లలు వినేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ముందు ఏం చేయాలంటే పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వండి. మీ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి మీ తాలూకు చుట్టాలు, బంధువుల్ని పరిచయం చేయండి. ఎప్పుడు ఎలా ఉండాలి, ఏ విధంగా నడవాలి, ఏవైనా తప్పు చేసేటప్పుడు ఇది తప్పు, ఇది రైట్ అయితే రైటు అని చెప్పండి. ఆ క్వశ్చనింగ్ ఉంటే పిల్లలు ఖచ్చితంగా బాగుపడతారు. అర్థమైందమ్మా? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమన్నారు తెలుసా, ఎప్పుడైనా సరే ఆకాశం వైపు ఎగిరేటప్పుడు భూమిపైన కాలు జారకూడదు. భూమిపై కాలు జారిందంటే పడిపోతాడు. అంటే మనము ఫ్యాంటసీస్ ఉంటాయి పిల్లలకి, వాళ్ళ ఊహాలోకంలో విహరిస్తారు. ఒకసారి స్పైడర్ మ్యాన్ అయిపోవాలనుకుంటాడు, స్పైడర్ మ్యాన్ అయిపోతే ఏమవుతాడు పిల్లడు, ఏ మేడ నుంచో పడిపోతాడు కదా. ఆ ఫ్యాంటసీస్ ఏం చేయాలంటే కళని కళల్లాగా చూపించాలి, వాస్తవాలు చెప్పాలి. ఎందుకంటే మీరంతా పేరెంట్స్,
కాబట్టి నేను మీకు ఏదంటే నా ద్వారా మీకు ఈ మెసేజ్ ఇవ్వాలనుకుంటాను. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మీకు ఇందులో కొంతమంది పేరెంట్స్ నా స్కూల్లో చదువుతున్నారు. ఇక్కడ మన బాలసేనలో శరత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. నియర్లీ 500 మంది పిల్లలతో 25 ఏళ్ళ నుంచి దిగ్విజయంగా స్కూల్ రన్ అవుతుంది. ఇక్కడ చాలా మంది పిల్లలు మన దగ్గర చదువుతున్నారు, మా స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ బ్యాచ్లో నానాజీ అలీలు, పక్కనే మురళి, చిన్న, మన కిషోరు, మొత్తం జయరామ్, మనం మొత్తం ఈ టీం దుర్గా ప్రసాద్ వాళ్ళ పాప ఉంది, ఇక్కడ డ్యాన్స్ చేసిందా అమ్మాయి ప్రజెంట్ మన స్కూల్లో తనుష్టాన్ని చదువుతుంది. మన స్కూల్ ఫుల్లీ డిజిటల్ క్లాస్ రూమ్ ఉన్న స్కూల్, మంచి అట్మాస్ఫియర్ ఇన్ స్కూల్. ఎందుకంటే పిల్లలకి ఏం ఉండాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ప్రొవైడ్ చేశాను. స్మార్ట్ క్లాసులు ఉన్నాయి, కమ్యూనికేషన్ క్లాసులు ఉన్నాయి, సైన్స్ ల్యాబ్ ఉంది. అర్థమైందమ్మా, అన్ని ఏం కావాలో అవన్నీ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో పనిచేసి ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో మనం అధిగమించాలంటే ప్రైవేట్ స్కూల్ ఎలా ఉండాలి, దానికంటే దీటుగా ఉండాలి. ఉంటే అప్పుడు మనము విజయం సాధిస్తాం. ఎందుకంటే ఇంత చక్కని సమావేశానికి ఇలా గ్యాదర్ చేసిన ఎంటైర్ టీంకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఈ గ్యాదరింగ్ అనేది చాలా కష్టమైన పని. మిమ్మల్ని అందరినీ ఒకే తాటికి తీసినటువంటి బ్యాచ్ టీమ్ లీడర్స్ అందరికీ, ఇలా గ్యాదర్ అయినటువంటి అబ్బాయిలు అందరికీ, అప్పుడు ఫస్ట్ ర్యాంక్ సంపాదించినటువంటి శివ ఏ లోకంలో ఉన్నాడో పాపం, మన మధ్య లేడు, మనం సంతాపం తెలిపచ్చు. తర్వాత అప్పుడు సెకండ్ ర్యాంక్ వెంకటలక్ష్మి, ఆ బ్యాచ్లో ఉన్న అందరికీ పేరు పేరున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపచ్చు. చక్కని అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరీ స్పెషల్ థ్యాంక్స్ తెలియవచ్చు. ఈ సమావేశం ముగిస్తున్నాను. పెద్దలు మా సైన్స్ మాస్టర్ గారికి, సుధాకర్ సార్ మా బావగారు. ఎందుకంటే చెప్పారు కదా మేడం, ఫస్ట్ స్టార్టింగ్ స్కూల్కి వచ్చినప్పుడు నేను అవసరం బోర్డులో నేను ఫస్ట్ పరిచయం అయ్యాను. అంటే మా బ్రదర్ ద్వారా పరిచయం అయ్యాను. ఇప్పుడు అప్పటి నుంచి అక్క అంటాను, తర్వాత టీచర్ అయ్యాము, అయితే ఇప్పుడు అక్క అంటాను. ఓకే, అయితే పిల్లలందరికీ చెప్పారు కదా మీ బ్యాచ్లో ఈ సార్లు మాకు మంచి బ్యాచ్, చాలా చక్కగా ఉంటారు, డిసిప్లిన్ ఉంటారని. ఇది నిజంగా రియల్గా అందరూ చెప్పింది కరెక్ట్. ఎందుకంటే చాలా బ్యాచ్ నేను చూసాను, రీసెంట్గా వెళ్ళాను ఈ స్కూల్ నుంచి. నేను చాలా చిన్న చిన్న పనులు చేస్తూ అలా ముందుకెళ్ళి నేను ఇప్పుడు చదువుకున్నాను. ఏ రోజు కూడా టీచర్గా ఫీల్ అవ్వలేదు. నేను ఇప్పుడు కూడా ఒక స్టూడెంట్ లాగే, ఇప్పుడు కూడా స్టూడెంట్ లాగే ఉన్నాను ఇక్కడ. అదవుతుందా? అయితే ఇప్పుడు మీ అందరూ మంచి ఉన్నతంగా ఉన్నారని నేను అందరూ కోరుకుంటాను. అందరూ మీరు వెల్కమ్ పలికేటప్పుడే మీలో ఉన్న ఆ ముఖంలో ఉన్న ఆనందం చూశాను. అది కూడా నేను ఎంతో బాధలున్నా ఎన్నున్నా మిమ్మల్ని చూడగల హ్యాపీగా ఫీల్ అయ్యాము. అయితే మీకు సార్లు అందరూ చెప్పారు కదా, మన నారాయణమూర్తి సార్ మన గురువు గారు, అంటే రాజు ఎక్కడో ఇలా ఉండి వచ్చిన తర్వాత ఆ మొక్కలు వేయాలన్నా, చెట్లు నాడాలని ఏంటని సుధాకర్ సార్ చెప్పారు. సుధాకర్ సార్ రాము సార్ రాజు గారు చెప్పారు. రాజు సార్ మిమ్మల్ని తీశారు ఒక బ్యాచ్ 60A 60B 7th లేకపోతే ఎవరినో పిలిచి అర్థమవుతుంది. ఏ మొక్క నాటాలైనా అప్పుడు తప్పే, పిల్లలతో పని చేయించకూడదు. కానీ ఫ్యూచర్లో ఆ రోజు మనం చేసింది మంచి పని కాబట్టి ఈ రోజు మనం అందరము తీసుకుని ఆరోగ్యంగా ఉన్నాము. ఏ విధంగా క్రమశిక్షణగా మనం పెరిగామో అదే విధంగా మన స్కూల్లో బాగా డెవలప్ అయింది. ఒకప్పుడు మీరు 6th క్లాస్ ఉన్నప్పుడు, మేము 6th క్లాస్ ఉన్నప్పుడు ఈ స్కూల్లో రావడానికి అందరూ ముక్కు పట్టుకొని వచ్చేవారు, తెలుసు కదా. అలా అంత కొద్దిగా అసభ్యంగా ఉండదు. ఈరోజు అందరూ మొక్క నాటి ఈరోజు మన స్కూలు ఈ జిల్లాలోనే, స్టేట్లోనే మన పిల్లలు సాధించిన ఆ ఘనతని ఊరేగించి చెప్పుకునే విధంగా స్కూల్ డెవలప్ అయింది. రీసెంట్గా ఎవరి చేసినా మన నడిపూర్ హై స్కూలే కదా. మీ పిల్లలైనా మా పిల్లలైనా ఇక్కడ సార్ పిల్లలు చెప్పారు, సార్ పిల్లలు బాగా డెవలప్ అయ్యారు. రామమూర్తి గారి పిల్లలు ఇక్కడే చదివారు, అది మీరు ఇక్కడే చదివారు. ఎంతమంది నా పక్కన కూర్చొని సోమనాథ్ చెప్తున్నాడు, మా ఒక స్టూడెంట్ సడన్ గా ఇన్స్పెక్షన్కి వచ్చాడు. ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు నన్ను చూసి వాళ్ళ బ్యాచ్లో తప్పు చేసినా వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వకుండా నన్ను చూసి వెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే గర్వకారమే కదా, అతను ఇన్స్పెక్టర్, కానీ వాళ్ళు తప్పు చేశారు, పడుకునిపోయారు. కానీ ఆయన పట్టుకున్నారు రమేష్ గారు. కానీ అక్కడ సార్ని చూసి ఇక్కడ బాగోదని చెప్పి వాళ్ళ తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అదేవిధంగా మేడం గారు చెప్పారు కదా, మన ప్రసన్న మేడం గారు చాలా మంది పేద పిల్లలకి చాలా సహకరించారు. మేడం గారు, అచ్చిలాడు అన్నయ్య గారు అందరూ కూడా చాలా స్కూల్ సేవ చేశారు. మన స్టూడెంట్లో మన ఏం పేరు కాంట్రాక్టర్ జయరామ్కి నేను ఇక్కడ పిండి తరగతి చేస్తున్నాను. పిల్లలు చాలా మంది స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ అది లేదంటే
ఎంతమంది సార్ అంటే ఆ పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి చూపించాను. అందరికీ యూనిఫామ్ కుట్టించాడు, ప్యాంటు షర్టు అన్ని మొత్తం. అందుకే ఏం కావాలంటే చెప్పండి. ఆ పిల్లలు ఇప్పుడు కూడా చాలా టోర్నమెంట్లకి వెళ్ళి చాలా స్టేట్ లెవెల్లో ఆడారు. అదంతా కూడా మన జయరామ్ వల్ల అది సాధ్యమైంది. ఓకే, మీ అందరూ కూడా బిజినెస్ చేయండి, జాబ్లో చేయండి. ఎక్కడండి ఒక పేరెంట్గా ఏదైనా సరే మీ పాత్ర ఏదైతే ఉందో అది మీరు సక్రమంగా నిర్వర్తించి అందరికీ ఆదర్శంగా ఉండాలని మనసావాస కోరుకుంటూ తీసుకుంటున్న అవకాశం కలిపి ఏమైనా చేయండి. అంటే కొంతమంది ఇంకా ఏమనుకుంటారంటే నేను మగవాడిని కాబట్టి పురుషాధిక్య ప్రపంచంలో మనం ఉన్నాక నేను చెప్పినట్టుగా జరుగుతుంది అనుకున్నప్పుడు జరిగిపోతుంది. కానీ అంత నాణ్యతతో జరగకపోవచ్చు పని, ఆ క్వాలిటీ ఉండదు. ఇప్పుడు మేడం ప్రతి దశలో నాకు సపోర్ట్ చేశారు. నేను ఉద్యోగం జాయిన్ అయినప్పటికీ నాకు 2 పిల్లలు, పెళ్ళి అయిపోయేటప్పటికే పెళ్ళి అయి నాకు 5 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల తర్వాత వచ్చాను. సారీ 88లో మా పెళ్ళి అయింది. నేను ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యాను 97, అంటే ఇంచుమించు 9 ఇయర్స్. అంతకుముందు సెకండ్ గ్రేడ్ టీచర్ కాదు. 7 ఇయర్స్ తర్వాత నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. 7 ఇయర్స్కే నా పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. తెలుసు, శ్రావణిను రాజశేఖర్ ఇక్కడికి వచ్చేవారు, మీరు చూసే ఉంటారు. సో 2 పిల్లలు ఆ స్థాయిలో ఉన్నప్పటికీ నాకు ప్రభుత్వ ఉద్యోగం లేదు. ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చానప్పుడు కొత్తగా వచ్చి 2 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి అప్రతిహితంగా చదువుతూనే ఉన్నాను, చదివిస్తూనే ఉన్నాను. ఎందుకు మీకు ఆ మాట చెప్తున్నానంటే చదువు అనేది ఎడ్యుకేషన్ ఈజ్ కంపల్సరీ. అది మనకు తెలియకుండా మనలో మార్పు తీసుకొస్తుంది. నేనే చదివి మేడం చదివించకపోతే నేను విద్యాపరంగా కొన్ని మార్పులు వస్తాయి. విద్య ఉన్నవాడికి లేనివాడికి తేడా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉన్నవాడికి లేనివాడికి. అవి నేను పొందకపోదును. నాతో పాటు ఆవిడని కూడా చదివించాను. నా పెళ్ళి అయినప్పుడు ఆవిడ ఇంటర్మీడియట్ చదివింది, తర్వాత గ్రాడ్యుయేషన్ చేయించాను, తర్వాత ఎంఏ చదివించాను, తర్వాత పీజీడీసీపీఐ ఇన్ కంప్యూటర్స్ ఆంధ్రప్రదేశ్లో చేయించాను, తర్వాత బిఎల్ చదివించాను, తర్వాత ఎల్ఎల్ఎం మాస్టర్స్ ఎల్ఎల్ఎం లాలో మాస్టర్ డిగ్రీ చేయించాను. తెచ్చారు కాబట్టి మీరు చెయ్యి అవ్వట్లేదు. మరి నేను చదువుకున్నాను కదా, మీ దగ్గరికి వచ్చేసరికి నేను చదువుకున్నంత బిఎస్సి బిఈడి ఆర్ ఎంఎస్సి బిఈడి. తర్వాత నేను ఇంకో పీజీ చేశాను, ఎంఈడి ఇక్కడికి వచ్చాక చేశాను. చాలా మందికి నా వెనక రమ్మని పిలిచాను. అందులో రాంప్రసాద్ సార్ని తీసుకొని వెళ్ళాను ఎంఈడి చేయించడం కోసం. ఈ రోజు రాంప్రసాద్ గారు ఇక్కడి నుంచి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడంటే ఇట్స్ మై ఫస్ట్ స్టూడెంట్. టీచర్గా నాకు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఫస్ట్ స్టూడెంట్ ఆయనే. నాకు ఆయనకి మా ఇంటి దగ్గర ప్రత్యేకంగా ప్రతిరోజు సైకాలజీ ఇంకా అదర్ సబ్జెక్ట్స్ చెప్పి ఒక టీచర్గా ఆయన తీసుకెళ్ళి నేనే దగ్గరుండి జాయిన్ చేశాను. ఉద్యోగం వచ్చినంతో వెనకట్లే ఉన్నాను నేను. సో ఆయన ఎప్పుడు సభాముఖంగా విషయాన్ని చెప్తాడు. బట్ నేను పడ్డ కష్టము. సో చదువు అనేది ఎప్పుడు కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఉన్నటువంటి మీకు చదువుని లేదా మీరు సాధించలేకపోయినా మీ పిల్లల ద్వారానైనా ఎక్కువగా చదివించడానికి ప్రయత్నం చేయండి. అయితే పిల్లలు మరి మా పిల్లలు వయసుకు వచ్చేసారు, ఏం చేయాలంటే వయసుకు వచ్చినా కొద్దిగా లేటుగా పిల్లలు చేసినా పర్వాలేదు. మరి మీరు వేగంగా పెళ్లి చేసుకుని అందరికి లేటుగా పెళ్లి చేసుకోమంటున్నారు సార్ అడగవచ్చు మళ్ళీ మీరే. మీరు వేగంగా పెళ్లి చేసుకున్నా కొన్ని అరుదైనటువంటి వ్యక్తిత్వం, అరుదైనటువంటి పట్టుదల ఉండడం వల్ల నేను అవన్నీ దాటుకుంటూ రాగలిగాను. అంత శక్తి మీకుంటే యూ కెన్ డూ. ఆ శక్తి మీకు ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. పెళ్ళి అయిన తర్వాతే నా డిగ్రీ కంప్లీట్ అయింది, పెళ్ళి అయిన తర్వాత నా బీఈడి, పెళ్ళి అయిన తర్వాత నా ఎంఎస్సి, పెళ్ళి అయిన తర్వాత మరో ఎంఎస్సి, పెళ్ళి అయిన తర్వాత నా ఎంఈడి, పెళ్ళి అయిన తర్వాత నా ఎంపీలు, పెళ్ళి అయిన తర్వాత అన్ని ఎడ్యుకేషనల్ లెవెల్స్ కూడా నేను చేశాను. సో ఒక గృహిణి భార్య సపోర్ట్ ఎంత లేకపోతే అది అంతా చేయగలం. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు సహకారంగా ఉండాలి. మీరు దాంపత్య జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, మీ పిల్లలు ఉన్నారు, మీరు ఆ జీవితంలో ఉన్నారు కాబట్టి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మంచి చదువు చదివించండి. మీ స్నేహితులందరూ ఒకరికొకరు సహకారం అందించుకోండి. మీ పిల్లలైనా మంచి చదువులు చదివి స్థిరపడే మార్గాలను అన్వేషించండి. ఒకవేళ మేము చదివించలేదు, పేదరికంలో ఉన్నామండి, కొంతమంది పిల్లలు మేము చేసుకోలేకపోతున్నాం, మేము మా పోషణకే సరిపోవట్లేదు అనుకుంటే యూ టేక్ ద సపోర్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఇంకా అవసరమైతే మమ్మల్ని నన్ను కూడా ఎక్కువ చూడండి. అయితే ఎంతో మంది పిల్లలకి నా స్థాయిలో నేను నా జీతంతో నేను ఎంతో మందికి చదివించాను. నాకు లేదు డబ్బుల రూపాయనే అక్కర్లేదు, మీకు కనీసం గైడెన్స్ అయినా మీ పిల్లలకి ఏం చదివితే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది అనేది నేను ఇవ్వగలిగే స్థాయిలోనే ఈ 30-35 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్లో నేను ఉన్నాను. కాబట్టి మీ అందరికీ నేనున్నాను. మీకు ఏం అవసరమైనా విద్యాపరంగా మీ పిల్లలకి యూ కెన్ టాక్ టు మీ. ఫైనాన్షియల్గా ఒకవేళ నేను ఇవ్వలేకపోతే మీకు స్నేహితులు ఎంతమంది ఉన్నారు, 100 మంది, ఈ 180 మంది నేనే అనుకోండి. ఈ 180 మంది వరకు సహకారం తీసుకోండి. మేడం ఇప్పుడే చెప్పారు, ఎందుకంటే మేడం అది చేసి చూపిస్తున్నారు.
ఏదైనా చేసి చూపించాలని మేడం గారు, ప్రసన్న మేడం గారు చెప్పారు ఇందాక మాటల్లో. చేసి చూపించిన వాళ్ళు మీ ఎదురుగా కళ్ళ ఎదురుగా ఉన్నారు. భారతి మేడం కూడా చేస్తున్నారు. వాళ్ళ బ్యాచ్, వాళ్ళ 10th క్లాస్ బ్యాచ్ అందరికీ ఇప్పటికీ కూడా వాట్సాప్ గ్రూప్ రన్ అవుతుంది. ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా, ఏ స్నేహితుడికి ఏది అవసరమైనా వీళ్ళందరూ వెళ్ళి వెళ్ళిపోతారు. అక్కడ ఏమైనా ఆర్థిక సహాయం అవసరమా, లేదా మానసికంగా మోరల్ సపోర్ట్ ఏమైనా అవసరమా, ఇవన్నీ వాళ్ళ టీం చేయగలుగుతున్నారు. అలాగే మీ మన నడుపూరు పాఠశాలకు సంబంధించి చాలా మంది, చాలా బ్యాచెస్ ఈ సంస్కారాన్ని కొనసాగిస్తున్నాయి. మీరు కూడా అది అందిపుచ్చుకొని, మీ బ్యాచ్ కూడా అది అందిపుచ్చుకొని ఒక యూనిటీగా ఉండండి అందరూ కూడాను. ఎందుకంటే ఇంకా మనిషి జీవితకాలంలో మీరు కూడా 40 దాటిసారా? 40 దాటిసారా? ఇప్పటి వరకు మీరు వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు సమర్థించుకున్నారు. ఇక మీ స్నేహితులు మీతో పాటు 5 సంవత్సరాలు ఒకరి అభిప్రాయాలు ఒకరికి షేర్ చేసుకున్నారు, ఒకరి అనుభవాలు ఒకరు పంచుకోండి, టీం ఏర్పాటు చేసుకోండి. మంచి జిల్లా విద్యా శిక్షణ, నాకు అదే మాట వచ్చింది. మీ ప్రత్యక్షంగా ఈరోజు ఉండొచ్చు, లేకపోవచ్చు. మీ కళ్ళెదురుగా నేను ఉన్నాను కాబట్టి నా అనుభవాలు మాట్లాడుతున్నాను, మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది. కళ్ళెదురుగా లేని వాళ్ళు కూడా మీకు ఎన్నో అనుభవాలు ఇచ్చుంటారు, మీకు ఎంతో ఆదర్శవంతంగా వాళ్ళు ఉన్నారు, ఆదర్శవంతమైన జీవితాన్ని నడిపి మీకు చూపించారు. అటువంటి వాళ్ళందరినీ గుర్తుకు తెచ్చుకొని జిల్లా పరిషత్ హై స్కూల్ నడుపూరు యొక్క సంస్కారాన్ని దశ దిశలా చాటడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. అది మీ స్థాయితో సంబంధం లేదు. స్థాయితో నా స్థాయి ఇదేంటి, నేను ఇలా ఉండిపోయానండి అని మాత్రం అనుకోకండి. మీ స్నేహితుడికి యాడ్ అవ్వండి. యాడ్ అయితే అటుమందికి అడిషనల్ స్ట్రెంగ్త్ అవుతుంది. కొంతమంది ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు, కొంతమంది మోరల్ సపోర్ట్ చేయండి. నైతికంగా నిలబడండి. 100 మంది ఉన్నాం మేము అని చెప్పి నిలబడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ సదావకాశాన్ని ఇచ్చారు. ఎందుకంటే నేను ఇంకా చాలాసేపు మాట్లాడగలను. బట్ ఇక్కడికి ఆపకపోతే సో వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు వెళ్ళరు. ఎందుకంటే నా క్లాస్ ఎన్ని గంటలు చెప్పినా మీరు అప్పుడు ఎప్పుడు ఎవరు లేవలే. 3 గంటలు చెప్పినా లేవలేదు, 4 గంటలు మనం చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. కంబైన్డ్ క్లాస్ 4 to 7 అయినా ఉన్నారు, 7 to 10 అయినా ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. నాకు తెలుసు నా శిష్యుల వాళ్ళకి స్ట్రెంగ్త్ ఏంటో. ఐ నో యువర్ స్ట్రెంగ్త్, బట్ వాళ్ళని నేను ఆపలేదు కదండి, వాళ్ళ శిష్యులు కాదు కదా. సో వాళ్ళ కోసం మనందరం కూడా ఇక్కడ ముగించి, మరి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నా గురించి ప్రస్తావించిన వాళ్ళకి, అలాగే పైనుండి మనల్ని దీవిస్తున్నటువంటి, చూసారా ప్రతి సంవత్సరం కూడా మనం చేసినప్పుడు వర్షం పడిపోయింది మధ్యాహ్నం. మాకు తెలుసు, మీకు తెలియదు. గెట్ టుగెదర్ చేసినప్పుడు మధ్యాహ్నం వర్షం పడింది, కానీ మీకోసం మాత్రం ఈరోజు ఆగింది. పడుతుంది బట్ ఆగింది. సో ఆగడానికి కూడా మీతో సార్ స్వామి సార్, ఈ స్కూల్ తో అనుబంధమైన స్వామి సార్ ఈ మధ్య రీసెంట్ గా ప్రమోషన్ వచ్చింది సార్ కి. ఎంపీడీ అమిత్, రమణమూర్తి, సోమనాయుడు, రాజు, అమిత్. ఈరోజు ఒక మా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్, నా తండ్రి టీచరు, నేను సగర్వంగా చెప్పగలను. ఒక టీచర్ కొడుకుగా నేను ఈరోజు ఈ హోదాలోకి రావడానికి నేను లాస్ట్ టీచర్స్ డే చెప్పాను. నేను ఒక టీచర్ కొడుకు నేను చెప్పాను. 2 నేను హై స్కూల్లో కూడా జూనియర్ అసిస్టెంట్గా పనిచేశాను కూడా గర్వంగా చెప్పడం జరిగింది. కాబట్టి నేను చదువుకున్న ఈ ఇక్కడ పనిచేసిన తర్వాత వాడికి నేను గుర్తే పట్టలేదు. వాడు మోస్ట్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు విధుల పట్ల అయితే నేను కొద్దిగా ఈరోజు ఈ హోదాలో కఠినతరంగానే ఉండాలి. అలాగే నా ప్రియ శిష్యులందరికీ కూడా నా బ్లెస్సింగ్స్. ఈరోజు ఈ నా గొంతుకి గాను స్వామి గారు కూడా ఎప్పుడు ప్రాణమని అడుగుతుండేవారు. సుధాకర్ గారు గానగంధర్వుడు అన్నాను. గానగంధర్వుడు మిమ్మల్ని అందరినీ చూసిన ఆనందంలో నాకు మాధుర్యం ఎప్పుడు లేనంత మాధుర్యం వచ్చేసింది గాత్రంలో. నిజం, వాస్తవంగా. సార్ ఒక పద్యం పాడండి సార్. అమిత్, రమణమూర్తి, సోమనాయుడు, రాజు, అమిత్. ఈరోజు ఒక మా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్, నా తండ్రి టీచరు,
నేను సగర్వంగా చెప్పగలను. ఒక టీచర్ కొడుకుగా నేను ఈరోజు ఈ హోదాలోకి రావడానికి నేను లాస్ట్ టీచర్స్ డే చెప్పాను. నేను ఒక టీచర్ కొడుకు నేను చెప్పాను. రెండు నేను హై స్కూల్లో కూడా జూనియర్ అసిస్టెంట్గా పనిచేసాను కూడా గర్వంగా చెప్పడం జరిగింది. కాబట్టి నేను చదువుకున్న ఈ ఇక్కడ పనిచేసిన తర్వాత వాడికి నేను గుర్తే పట్టలేదు. వాడు మోస్ట్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు విధుల పట్ల అయితే నేను కొద్దిగా ఈరోజు ఈ హోదాలో కఠినతరంగానే ఉండాలి. అలాగే నా ప్రియ శిష్యులందరికీ కూడా నా బ్లెస్సింగ్స్. ఈరోజు ఈ నా గొంతుకి గాను స్వామి గారు కూడా ఎప్పుడు పాడమని అడుగుతుండేవారు. సుధాకర్ గారు గాన గంధర్వుడు గాన గంధర్వుడు. మిమ్మల్ని అందరినీ చూసిన ఆనందంలో నాకు మాధుర్యం ఎప్పుడు లేనంత మాధుర్యం వచ్చేసింది గాత్రంలో. నిజం, వాస్తవంగా. సార్ ఒక పద్యం పాడండి సార్. ఆ టైంలో ఏంటంటే నేను సంపాదించింది తక్కువ స్కూల్లో, కానీ నెల అయ్యేసరి నేను స్కూల్కి పెట్టింది చాలా ఎక్కువ. అంటే స్కూల్కి కాదు, పిల్లలకి, పేద పిల్లలకి, వీళ్ళకి, వాళ్ళకి. హెడ్ మాస్టర్ గారు రిబ్బన్స్ లేవు, డ్రెస్ చిరిగిపోయిందని బయట నుంచోబడితే వాళ్ళకి నేను రిబ్బన్స్ కొని బయట తీసుకొచ్చి ఆదిలక్ష్మి లాంటి వాళ్ళు, ఇలాంటి పెద్ద పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి జడలు వేయించి అప్పుడు లోపల తీసుకొచ్చారండి. ప్రతి అదంతా కూడా చాలా మంది గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను బిఎల్ పాస్ అయ్యాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. బాగానే ఉంది నా ప్రాక్టీస్ కూడా. ఏంటంటే మన స్టేజ్ లో అలంకరించిన పెద్దలు కొంతమంది చెప్పారు, మీరు మీ పిల్లల్ని ఇలా పెంచాలి. ఏంటంటే సెల్ ఫోన్ వచ్చింది మన చేతులకి. సెల్ ఫోన్ వచ్చిందంటే చాలా వరకు మగ పిల్లలు చేసిన పని ఏంటి, తల్లి తండ్రి అయిన తర్వాత కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. మనలో కూడా ఉంటూ ఉంటారు, చాలా అదంతా మానుకొని చాలా జాగ్రత్తగా మన ఫ్యామిలీని యూజ్ చేస్తున్నాం. అలాగే లేడీస్ ఉన్నారు, మన అమ్మ పుట్టింట్లో ఉన్న విధంగా అత్తవారింట్లో జరగదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఇల్లుని మనం పుట్టింటిగా భావించి మన సభ్యులందరూ కూడా మనం వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలో మన కుటుంబ సభ్యులుగా మనం కలిసిపోవాలి. అంతేగాని మనం వాళ్ళతో కలకుండా మనం వేరే ఉండి ఇలాంటివి ఏమీ చేయకూడదు. మనం ఒక డిగ్నిఫైడ్గా మనం ఉండి మంచిగా ఉంటే మన పిల్లలు చెప్పండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉండి బాగున్నోళ్ళే రాలే, అన్ని విధాలుగా బాగున్నోళ్ళే వస్తారని చెప్పి లాస్ట్ గ్యారంటీ ఇచ్చారు. కానీ తను రా తెలిపేది నా వేదన, ఇదే నిన్ను వినమని, ఇదే నిజం మనమని, ఇదే నిన్ను వేదన. నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలనాదాన్ని కానా, నే నిన్నాళ్ళు చేసింది ఆరాధన. నేను మొట్టమొదటిసారి ట్రాక్ అంటే నాకు తెలియదు. వాస్తవంగా పాట పాడతాను తప్ప నాకు ట్రాక్ తెలియదు, ట్రాక్ సింగింగ్ తెలియదు. సంపూర్ణం. ఇక స్నేహితులమైన మనం నవ్వులకి మూలం, మన కష్టాలకి భుజం, మన కళలకి రెక్కలు. ఈరోజు వారందరినీ ఒక చోట చూసి మన ఆనందంతో నిండిపోయింది. ఈ సమావేశం కేవలం ఒక రోజు జ్ఞాపకం మాత్రమే కాదు, ఇకపై మనందరికీ ఒక 2 years మాత్రమే ఉంది. సో ఇది డెమోలాగా మనం కండక్ట్ చేసాం. సిల్వర్ జూబ్లీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఎంతైతే కాంట్రిబ్యూషన్ చేశారో మిగతా వాళ్ళందరూ కూడా అంతే వర్క్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేసినట్లయితే ఇంకా సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. సో మన అభినందనలు తెలియజేస్తాం. మనలో ఉన్నటువంటి ఎవరైనా సరే కొంచెం పరిస్థితి బాగాలేని వాళ్ళకి కూడా మనం ముందుండి సహాయం చేయాలని చెప్పి ఫస్ట్ నుంచి అమ్మ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సార్, నారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఎన్ఎస్ఆర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గురుగారు థ్యాంక్ యూ, పాదాభివందనాలు. రాము మాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మా కార్యక్రమానికి విచ్చేసి మా అందరినీ బ్లెస్సింగ్. రమణమూర్తి గారు చాలా దూరంలో ఉన్నప్పటికీ కూడా మా బ్యాచ్ అనేసరికి ప్రత్యేకమైన అభిమానం చూపించి దాంతోపాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకం చేసి తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రమణమూర్తి గారు. అనూప్ మాస్టర్ గారు చాలా రాజమండ్రి నుంచి కూడా మా కోసం ప్రత్యేకంగా వచ్చారు, రాజమహేంద్రం నుంచి. థ్యాంక్ యూ సార్ అనూప్ మాస్టర్ గారు. సోమనాయుడు గారు, యాక్చువల్గా మీరు స్టూడెంటో లేకపోతే పొరపాటు నేను కూర్చుని పోయారో నాకు ఏం అర్థం కావట్లేదు, అలా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ బ్లెస్సింగ్స్ అందించినందుకు. పటేల్ సార్ గారు మ్యాథ్స్లో దంచేశారు మమ్మల్ని. ప్రత్యేకంగా చెప్పాలంటే నేను మీ స్టూడెంట్నే. మీరు రాజు గారు, నాయుడు గారు పెట్టినటువంటి ట్యూషన్లో కూడా చదివాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ మీరు కూడా దూరంగా ఉన్నప్పటికి కూడా వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజుగారి కోసం ఇంకేం చెప్పవసరం లేదు, మన బ్యాచ్ అంటే ముందే ఉంటారు ఇప్పుడు కూడా. వాస్తవంగా చెప్పాలంటే రాజుగారు మాకు అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి అట్లాగే. ప్రత్యేకంగా ఆయనకి విజయవాడలో ఉన్నప్పటికి కూడా మా కోసం ఇచ్చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజుగారు, థ్యాంక్ యూ. 1.5 కెమెరామెన్ నానశ్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వేసుకోండి. ఎస్పెషల్లీ నిజంగా గర్ల్స్లోని నాగమణి అక్క, మంగ. నేను యాక్చువల్లీ మొన్న ఈవెంట్ అయినప్పుడు పెద్ద బోటుగట్టలాగా చేసేస్తాను అన్నాను, కానీ కాలేజ్ ఇయర్లో కంప్లీట్గా ఇదైపోయి నేను అసలు ఏ వర్క్ చేయలేదు. నేను ఈరోజు చేయడమే తప్ప ఇంతవరకు అసలు నేను టచ్ చేయలేదు. సో కంప్లీట్గా మంగ అండ్ నాగమణి అక్క చాలా ఎక్కువ ఫాలో చేశారు, కంటిన్యూస్గా కాల్ చేయండి. ఈవెన్ మనకి వచ్చినాక కూడా అలా కాల్ చేశారు, రండి 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 అని. మెయిన్ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యిందంటే ఓన్ ఆ పిల్లర్స్ వీళ్ళలాంటి వాళ్ళే. చాలా మంది రావడానికి ఇబ్బంది పడుతున్నారు, కానీ వాళ్ళు రావడంతో పాటు ఈవెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.